జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇలాంటి ఓదార్పు మాటలు నాకు ఇష్టం లేదు. దేనికోసం వచ్చారో చెప్పండి ప్రభాకర్. మీ నిజాయితీ మీకు శత్రువైంది మేడం. అందుకే మీ మీదున్న ఎలిగేషన్ క్లియర్ అయ్యేంత వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నట్టు హయ్యర్ అఫీషియల్స్ నోటీస్ పంపించారు. డిపార్ట్మెంట్కే గొప్ప పేరు తీసుకురావాలని చూశారు మీరు. కానీ మీ మీద అవినీతి ఆరోపణ రావడంతో డిపార్ట్మెంట్కే మాయన మచ్చి తెచ్చారని ఆఫీసర్స్ అంటున్నారు మేడం. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభాకర్. ఇక మీరు వెళ్ళండి. రిలీజ్ అయ్యాక అఫీషియల్గా ఆఫీస్ నుంచి లెటర్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మేడం. వెళ్ళొస్తాను మేడం. మేడం, ఆఫీస్ స్టాఫ్లో ఒక్కరు కూడా మీరు ఇలాంటి పని చేశారంటే ఎవరూ నమ్మట్లేదు మేడం. ఎవరో కుట్ర చేసి మిమ్మల్ని ఇరికించారని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళను పట్టుకునే ప్రయత్నంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేమందరం చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ దేశం బాగుపడాలంటే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ డ్యూటీలో మళ్ళీ జాయిన్ అవ్వాలి మేడం. ఉంటాను మేడం. నేను చదివిన చదువు సొసైటీకి ఉపయోగపడాలని కలలు కన్నాను. ఆ కళ్ళని నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళని వదిలిపెట్టను. అసలు నా మీద కుట్ర చేసింది ఎవరై ఉంటారు? ఈ కుట్ర వెనుక నీలకంఠం హస్తం ఉండుంటుందా? లంచగొండి కమిషనర్ దేవిక ఇంట్లో లేనందుకు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. లేదంటే ఆ దేవికకి ఒక సర్వెంట్ లాగా టైంకి భోంచేయి, టాబ్లెట్ వేసుకో అని గుర్తు చేయాలి. ఇప్పుడు ఏ బాధ లేదు. కనీసం తను బయటకొచ్చేంత వరకైనా హ్యాపీగా ఉండొచ్చు. बेटा कल्याण, మోసి, आपका जिंदगी बर्बाद हो गया बेटा. బాధపడకండి మోసి. ఏం చేస్తాం, అంతా నా కర్మ. మిమ్మల్ని కాదని ఆ దేవికని పెళ్లి చేసుకున్నందుకు ఇలా అనుభవించాల్సి వచ్చింది. నాకు శిక్ష పడాల్సిందే మోసి, పడాల్సిందే. నా కళ్ళ ముందే నీ జీవితం అలా అవుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను బేటా. కోరి కోరి కొరివిలాంటి అమ్మాయిని తెచ్చుకుని నీకు నువ్వే నిప్పు అంటించుకున్నావు బేటా. అవినీతి పరులతో, దుష్పరులతో, చోరులతో నువ్వు కూడా దోస్తానా చేసినట్టు ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో వీళ్ల మధ్యలోకొచ్చి పడ్డావు. బేటా కళ్యాణ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆ దేవిక కోసం తిండి తిప్పలు మాని ఆ దేవిక చుట్టూ తిరగడం మానేసి మేరే సాత్ ఢిల్లీ ఆవో. ఏం మాట్లాడుతున్నారు మోసి? నా దేవికని మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. తనొక గొప్ప వ్యక్తి మోసి. తను ఎలాంటి తప్పు చేయదు. అవినీతి పరులు దేవికకు భయపడి నిజాయితీగా ఉండడం చేతకాక తన మీద కుట్ర చేసి అన్యాయంగా జైలుకి పంపారు. ఇందాక మీరే అన్నారు కదా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో దేవిక నీకు జతయింది అని. అది తప్పు మోసి. ఎన్నో జన్మల్లో నేను చేసుకున్న పుణ్యం వల్లే ఈ జన్మలో నాకు దేవిక భార్యగా వచ్చింది.
తను భార్యగా రావడం నా అదృష్టం మౌసి. మా అమ్మే మళ్ళీ దేవిక రూపంలో వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రేపు దేవిక మీద చేసిన కుట్ర అబద్ధమని తెలిసాక అప్పుడు నా దేవిక నిజాయితీ ఏంటో అందరూ చూస్తారు. అగ్నిగుండంలో దూకిన సీతలాగా నా దేవిక కూడా ఎలాంటి తప్పు చేయలేదని స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా బయటకొస్తుంది. చూడు మోసి, నా మీద ప్రేమతోనే మీరిలా మాట్లాడుతున్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అనడం సరైంది కాదేమో అనిపిస్తుంది. బేటా, నీకంటూ ఉన్నదాన్ని నేనొక్కదాన్ని. నేను కబ్రస్థాన్కి వెళ్ళినప్పుడు ఇలా ఎందుకు అన్నానో నీకు సమజ్మే ఆయేగా. ఆపండి పిన్ని గారు. మళ్ళీ ఏ రాయబారం నడపడానికి వచ్చావు ఇక్కడికి? జావ్ యహాసే. రాయబారాలు చేయడానికి రాలేదండి, కళ్యాణ్ని ఓదార్చుదామని వచ్చాను. కానీ మీరు దేవిక మీద ఇంత ద్వేషంతో మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోయాను. వయసులో పెద్దవారు నిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడడం భావ్యం కాదు. బోలా మత్. అందరి ముందుగా నీ చెల్లెలి నిజ స్వరూపం ఏంటో బయటపడిందిగా. లంచగొండిని చేసుకున్నందుకు నేను మా వాణ్ణి చీవాట్లు పెట్టడంలో గలత్ నహీ హే. నువ్వు నాకు నీతులు చెప్పాలని చూడకు. మోసి, వదిన గారు, మా మేనత్త మాటల గురించి మీరు పట్టించుకోకండి. తన తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో, ప్లీజ్ మీరేం ఫీల్ అవ్వకండి. కళ్యాణ్ దేవిక గురించి చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి టైంలో కీర్తి గాజుల గురించి చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పకూడదు కూడా. మీ అత్తయ్య మాటలు వదిలేయండి. దేవిక బెయిల్ విషయం ఎంతవరకు వచ్చింది? లాయర్ గారు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా? ఈ రోజే విడిపించాలని ఎంతో ట్రై చేశాను వదిన గారు, కానీ బ్యాడ్ లక్. బెయిల్ దొరికినా సరే పోలీస్ స్టేషన్ టైం అయిపోవడంతో లీగల్గా రేపు ఉదయం దేవికని రిలీజ్ చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి, మన దేవిక రేపు ఇంటికొచ్చేస్తుంది. దేవిక జీవితంలో ఇలాంటి ఒక చీకటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు కళ్యాణ్. తన నిజాయితీయే తనకి శత్రువయ్యి జైలుకు వెళ్లేలా చేసింది. పిచ్చి వదిన, ఈ పెళ్లి తతంగం తెలియగానే మా గయ్యాలి మేనత్తని రంగంలోకి దించి దేవికని టార్చర్ పెట్టేలా నేనే ప్లాన్ చేశాను. కానీ ఇప్పుడు అనుకోకుండా దేవిక జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇది కూడా నా మంచికే జరిగింది. దీంతో దేవికకి మరింత ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు మా మేనత్త పెట్టే టార్చర్ అక్కర్లేదు, జైలుకు వెళ్ళొచ్చిన అవమానమే పెద్ద టార్చర్ అవుతుంది. కాబట్టి మా మేనత్తను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి. ఎలా పంపించాలి? ఇలా పంపించాలి.
అబద్ధం చెప్పి తప్పు చేసావు నాన్న. సమయం చూసి ఎలాంటి పరిస్థితుల్లో అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో అమ్మకు అర్థమయ్యేలా నేనే చెప్పుండేదాన్ని కదా. అది కాక అసలే దేవిక పిన్ని జైల్లో ఉందన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు నా గురించి చెప్పి అమ్మ వాళ్ళకి మరింత బాధని కలిగించావు. లేదమ్మా, నేను సరైన పని చేశాను. ఆ క్షణంలో కూడా నేను నిజం చెప్పకపోతే మహాపాపం మూటకట్టుకునేవాణ్ణి. మీ అమ్మ వాళ్ళు చేసుకున్న అపార్థం ముందు నీ త్యాగం వృధా కాకూడదనే నిజం చెప్పాను. తప్పు నేను చేసి నిన్ను దోషిగా నిలబెట్టడం క్షమించరాని నేరమనిపించే నిజం చెప్పేశాను. నాన్న, మనసుల్ని బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా మౌనంగా ఉండడమే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు సమస్య అది కాదమ్మా. నీ గాజులు ఆ బ్రీఫ్ కేసులోకి ఎలా వెళ్ళాయన్నదే సమస్య. పెళ్లి కావలసిన ఆడపిల్లవి. ఇలాంటి విషయాల్లో ఇరుక్కోవడం అంత మంచిది కాదు. అరే, నేను ఆ బ్రీఫ్ కేసు పట్టుకొని ఇల్లంతా తిరిగాను. అయినా సరే అందులో నీ గాజులున్న విషయం నేను గమనించలేకపోయాను. ఒకవేళ తెలిసుంటే ఇంత రాద్ధాంతం జరగకుండా జాగ్రత్త పడేవాణ్ణి. అంతా నా కర్మ, మా కర్మ. అప్పటికి నా మనసులో దేవికకి ఏదో కీడు జరగబోతోంది అని అనిపించింది. బ్రీఫ్ కేస్ దాచడానికి కూడా ఎంతో ప్రయత్నించాను. అయినా ఈ అనర్థం జరగకుండా ఆపలేకపోయాను. దేవిక జైలుకు వెళ్లడానికి నేను కూడా కారణమయ్యానన్న అపరాధ భావన నా మనస్సుని కార్చిచ్చులాగా దహించి వేస్తోందమ్మా. ఎవరో చేసిన కుట్రలో దేవిక పిన్నితో పాటు మనిద్దరం కూడా బలయ్యాం నాన్న. అంతా మన తలరాత. ఇందులో కళ్యాణ హస్తం ఉందని నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. నిజం కీర్తి, ఇన్నాళ్ళు ఈ అనుమానం గురించి ఎవరితో చెప్పకుండా దాచాను. చాలా రోజుల నుంచే కళ్యాణం వల్ల దేవికకు ప్రమాదం ఉందన్న అనుమానం మొదలైంది. ఇదే విషయంలో కళ్యాణ్ కూడా నిలదీశాను. స్టాప్ ఇట్ నాన్న. ఇలా లేనిపోనివి ఆలోచించే నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటున్నావు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. దయచేసి ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఇలాంటివి ఆలోచించకండి. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుందమ్మా. కళ్యాణ్ మీద నా ఆరోపణ ఎలాగైనా నిజమని నిరూపిస్తాను. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. చెయ్యని తప్పుకు నన్ను జైలు పాలు చేశారు. నన్ను ఈ స్థాయికి దిగజార్చిన వాళ్ళు ఎవ్వరైనా, ఎంతటి వాళ్లైనా
ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నేను కూర్చున్న ఇదే సెల్లులో కూర్చోబెట్టి వాళ్ళు కూడా చిప్పుకూడు తినేలా చేస్తాను. ఇదిగో లాయర్ సార్, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు, మంచినీళ్ళలాగా ఖర్చు పెడతాను. ఆ దేవిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు. అలాగే సార్. అవసరమైతే జడ్జినైనా కొనిపారేద్దాం, తగ్గేదేలే. చదువుకున్న వాళ్ళు పెట్టే సంతకం కన్నా ఈ చదువులేని వాడి వేలుముద్రకి ఎక్కువ విలువ అనే విషయం రేపు స్టేట్ మొత్తం తెలుసుకోవాలి. మీ పేరు ఆల్రెడీ స్టేట్ మొత్తం వైరల్ అయిపోయింది సార్. సూపర్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఈ నీలకంఠంతో పెట్టుకుంటే ఈ భూమి మీద నూకలుండవనే విషయం మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రఘురాం కూర్చో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని మించిన అప్రచానికుడు ఈ భూమి మీదే లేడంటే నమ్మండి. అంతేనంటావా? అంతే కదండి. మీతో పెట్టుకున్నందుకు ఆ దేవికనేదో ట్రాన్స్ఫర్ చేస్తారనుకుంటే ఏకంగా సస్పెండే చేయించి జైల్లో చిప్పకూడు తినేలా చేశారు. టైం చూసి దేవికని దెబ్బ కొడతానని మీరన్న మాట నిలబెట్టుకున్నారు. మీరు గ్రేట్ అండి. పగబట్టిన సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దేవికకి బాగా అర్థమై ఉంటుంది. ఇంకో 7 జన్మలెత్తినా సరే నా పేరు గుర్తుండిపోయేలా చేశాను. భలే చెప్పారు. ఇక మీ దారికి అడ్డం వచ్చే ఆఫీసరే ఉండడు. దెబ్బ కొడితే ఇలా రీసౌండ్ రావాలి. అవును, నువ్వేంటి ఆ దేవికకి భయపడి నన్ను కలవడమే మానేశావు? నా బిజినెస్ అంతా నా కొడుకు అప్పచెప్పాను కదండి, అందుకే వేరే పనిలో బిజీగా ఉండి మిమ్మల్ని ఏదో కలవలేకపోయాను. పర్లేదులే. నేను కూడా నిన్ను దేవిక విషయంలో ఇన్వాల్వ్ చేయడం వద్దనుకున్నాను. అందుకే 3వ కంటికి తెలియకుండా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేశాను. ఇక మనకి దేవిక అడ్డు లేదు. ఈ సంతోషంలో మనం వెచ్చగా ఓ పెగ్గేద్దాం. సూపర్. చేర్స్. Cheers. నిందపడిన ఆ ఇంట్లో నుంచి పిల్లని తెచ్చుకుంటే మాకు మాట వస్తుందేమో. అయినా ఆదర్శ్ చెప్పింది చేస్తాడని నమ్మకం ఏంటి? కీర్తి వీడినెందుకు పెళ్లి చేసుకుంటుంది? వాడేదో ఆవేశంలో అన్నాడు, కానీ అవేవి జరిగే పనులు కాదు. ఒకవేళ బ్రహ్మాండం బద్దలైనప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇంకేంటి రఘురాం విశేషాలు? ఇంకేముంటాయండి. ఇంతకీ స్టేషన్కి వెళ్ళి దేవికని పరామర్శించొచ్చారా? ఒకవేళ ఇంకా వెళ్ళలేదంటే నేను కూడా మీతో పాటు వస్తాను. వెళ్ళి ఓదార్పు యాత్ర చేసొద్దాం. వద్దొద్దు. ఇలాంటప్పుడు వెళితే తనకు లేని డౌట్లను మనమే క్రియేట్ చేసిన వాళ్ళమవుతాం. మనకి తన కేసుకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు అమాయకంగా ఉండడమే బెటర్. ఎలాగో ఇప్పుడు లైన్ క్లియర్ అయింది కాబట్టి ఈ గ్యాప్లోనే మనకు సంబంధించిన ఐటీ ఫైల్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలి. శత్రువు సైలెంట్ అయినప్పుడే సునామీ సృష్టించాలి. ఆ దేవిక బయటికి వచ్చేలోపు తన ప్లేస్లోకి వేరే ఆఫీసర్ని రప్పించి సిస్టమ్ని మన గ్రిప్పులో పెట్టుకోవాలి. ఆ దేవిక బయటికి వచ్చినా తనకి ప్లేస్ లేకుండా చేయాలి.
అపర చాణక్యులు. అయినా చదరంగం ఎలా ఆడాలో నేను మీకు చెప్పాలా? ఆ? ధరణి, కళ్యాణ్తో కీర్తి గాజుల విషయం మాట్లాడతానని వెళ్ళావు కదా, మాట్లాడావా? కళ్యాణ్ ఏమన్నాడు? లేదమ్మా, మాట్లాడలేదు. ఆ దేశముఖిని చూడగానే గొంతులోని మాట పెదవి దాటి బయటికి రాలేకపోయింది. అదే కాక ఇప్పుడు దేవిక జైల్లో ఉంది. ఇలాంటి టైంలో కీర్తి గాజులు బ్రీఫ్ కేసులో పెట్టిన విషయం ఆయన వాళ్ళు ఇలా చేశారేంటని బాధపడే అవకాశం ఉందని నేను చెప్పలేకపోయానమ్మా. ఎంత మన వల్ల ఇబ్బంది కలగకూడదని కంకణం కట్టుకున్నా సరే పరిస్థితులు పెను ఉప్పనై దేవిక వాళ్ళకి కన్నీళ్లే మిగిల్చేలా చేస్తున్నాయి. అమ్మా ధరణి, కూర్చోమ్మా. బాధపడకమ్మా. దేవిక వాళ్ళ పెళ్లి కళ్ళారా చూసి సంతోషంతో కడుపు నింపుకుందామని నువ్వు అనుకున్నావు. కానీ విధి దేవికని కటకటాల పాలు చేసింది. దేవిక గారి పెళ్లి ఇక్కడే చేస్తామని బాధ్యత తీసుకొని ఆవిడ్ని జైలుకు పంపారు. దొంగ నోట్ల కేసులో కీర్తి హస్తం కూడా ఉందని అనుమానం నాకుంది.